నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్స్లో చేస్తున్నాండి, షాపూర్ గండిమైసమ్మలో. ఈరోజు మనం తిమ్ముర్ల గురించి, అంటే కాళ్ళు చేతులు తిమ్ముర్లు రావడం కానీ, లేదా మొద్దుబారిపోవడం, అసలు సెన్సేషన్ తెలియకపోవడం అని చాలా కంప్లైంట్స్, చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటి, అసలు తిమ్ముర్లు మంటలు దీన్ని మెడికల్ టెర్మినాలజీలో ఏమంటాం అనేది డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ దీన్ని మనం న్యూరోపతి అంటాం అనమాట. ఈ తిమ్ముర్లు మంటలు రావడాన్ని మనం న్యూరోపతి అంటాం. వెరీ కామన్ ఇన్ షుగర్లో చాలామంది చెప్తూ ఉంటారు కాళ్ళ మంటలు తిమ్ముర్లు ఉన్నాయి, దాన్నే మనం డయాబెటిక్ న్యూరోపతి అంటాం. యాక్చువల్లీ ఇది ఎందువల్ల వస్తుంది అంటే, మన బ్రెయిన్ తల నుంచి డైరెక్ట్గా స్పైనల్ కార్డ్ ఉంటుంది, అంటే వెన్నుపూస ద్వారా మనకి నర్వ్స్ అనేవి, బాడీకి నర్వ్స్ అనేవి సప్లై అవుతాయి అన్నమాట. నర్వ్స్ అంటే రక్తం సప్లై చేసేవి నర్వ్స్ కాదండి. ఇవేంటంటే ఓన్లీ మనకి పెయిన్, మనకి ఇలా గిచ్చిన వెంటనే నొప్పి తెలియజేసేవి ఉంటాయి అన్నమాట. అవి డైరెక్ట్ అన్ని మన బాడీలో ప్రతి ఏరియాకి ఉంటాయి. అవి డైరెక్ట్గా వెన్నుపూస నుంచి బ్రెయిన్కి వెళ్తాయి. లేదా హీట్, మనకి ఇది వేడిగా ఉందా చల్లగా ఉందా అని తెలిసేది కూడా మనకి నర్వ్స్ ద్వారా తెలుస్తాయి. సో ఈ నర్వ్స్లో ఏదైనా డ్యామేజ్, అంటే బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి చేతికి వచ్చే ఈ నర్వ్స్లో ఏమైనా డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఈ తిమ్ముర్లని, మంటలని, నొప్పి లేకపోవడం అని, ఇవన్నీ మొద్దుబారడం అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇది టెంపరీ, పర్మనెంట్ అయితే డ్యామేజ్ వల్ల అయ్యేదాన్ని పర్మనెంట్ ఉంటాం. ఆ డ్యామేజ్ అనేది షుగర్ వల్ల అవ్వచ్చు, స్పైనల్ కార్డ్ హెర్నియేషన్, అంటే వెన్నుపూసలో హెర్నియేషన్ అంటాం, వెన్నుపూస నొక్కుపోవడం వల్ల అవ్వచ్చు, లేదా చలి బాగా కోల్డ్ వల్ల నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల అవ్వచ్చు, సియాటికా పెయిన్ అంటాం, అంటే సియాటిక్ నర్వ్ ఏదైతే ఉందో అది నొక్కుపోవడం వల్ల, లేదా రక్తం అనేది ఆగిపోవడం వల్ల, బాగా డ్రింకింగ్, స్మోకింగ్, స్ట్రెస్, ఎక్కువగా ఒత్తిడి వల్ల, వీటి వల్ల కూడా నరాలు అనేవి డ్యామేజ్ అయ్యి మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. కొన్నిసార్లు టెంపరీ సింజిల్స్ అంటాం, కొన్ని టైప్ ఆఫ్ సింజిల్స్ పెయిన్ అని అంటాం అనమాట. అప్పుడు కూడా మనకి ఒకటే చోట మంటలా కానీ ఇలా కొన్ని టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్స్ వల్ల అంటే మనం టెంపరీ ట్రీట్మెంట్ సరిపోతుంది. ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ రివర్సిబుల్ అంటే ఏంటంటే, మనకి స్టార్టింగ్ స్టేజ్లో మనం డాక్టర్ని సంప్రదించడం వల్ల రివర్సిబుల్ స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే మనకి కొంచెం కాళ్ళు పీకుతున్నాయి అంటాం, పీకుల తర్వాత లైట్గా తిమ్ముర్లా స్టార్ట్ అవుతుంది, తిమ్ముర్ల తర్వాత ఎక్కువగా తిమ్ముర్లు అనేవి ఉంటాయి. ఆ తిమ్ముర్లు అవడం వల్ల తర్వాత మళ్ళీ మంటలు, అంటే ఇది ఒక స్టేజ్లో తిమ్ముర్లు, మంటలు తర్వాత మొద్దుబారిపోవడం, అంటే సెన్సేషన్ తెలీదు, మొద్దుబారిపోవడం తర్వాత సెన్స్ లూజ్ అవ్వడం, అంటే అసలు మనకి ముళ్ళు గుచ్చుకున్నా, పిన్ను గుచ్చుకున్నా ఏది కూడా మనకి అసలు పెయిన్ అనేది తెలియదు. అది లాస్ట్ స్టేజ్. దాన్నే మనం ఏమంటాము అంటే ఇర్రివర్సిబుల్ అంటాం. లాస్ట్ స్టేజ్లో వస్తే మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏమీ ఉండదండి. బట్ ముందే మొద్దుబారడం వరకు మీరు వచ్చారు అంటే దానికి మనం పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ 100% మనం క్యూర్ అనేది దానికి ఉంది. సో కంప్లీట్ సెన్సేషన్ పోయినాక మనం ట్రీట్మెంట్ రికవరీ చాలా తక్కువ ఉంటుంది, అంటే మహా అయితే ఒక 20-30% రికవరీ ఉంటుందే తప్ప ఇర్రివర్సిబుల్ స్టేజ్లో కంప్లీట్ రికవరీ అనేది ఉండదు. దీనికి మనం ట్రీట్మెంట్ లైక్ గాబాపెంటిన్ అని, ప్రీగాబలిన్ అని, ఎక్సర్సైజ్ చేయడం, స్మోకింగ్, డ్రింకింగ్ తగ్గించుకోవడం, కొన్ని టైప్ ఆఫ్ స్ట్రెచ్చింగ్స్, ఎక్సర్సైజెస్ ఉంటాయి, లైక్ ప్రతిరోజు స్ట్రెచ్చింగ్స్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ స్ట్రెచ్చింగ్స్ కానీ ఇట్లా కొన్ని స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి. ఆ స్ట్రెచ్చింగ్స్, ఫిజియోథెరపీ వల్ల ఈ మంటలు, తిమ్ముర్లు తగ్గించుకోవచ్చు. టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్, కొన్ని టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, వారానికి ఒక ఇంజెక్షన్, వీక్లీ వన్స్, అలా 6 weeks to 12 weeks మనం ఆ ఇంజెక్షన్ తీసుకున్నాం అనుకోండి, మన కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. ఇవే కాకుండా కొన్ని టెస్ట్, విటమిన్ B12, B9, B6 కొన్ని టెస్టులు చేసుకుని ఆ విటమిన్స్ లోపం వల్ల కూడా రావచ్చు, లైక్ కాల్షియం, కొన్ని టైప్ ఆఫ్ మన బాడీలో ఉండే మినరల్స్, మెగ్నీషియం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కొన్ని టెస్టులు చేయించుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ పెట్టుకుంటే మీకు 100% కంప్లీట్ క్యూర్ ఉంటుంది. సో మీరు ముందుగానే ఫస్ట్ 4 stagesలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. కానీ ఆఫ్టర్ 5th స్టేజ్లో అయితే దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్ అండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిదండి. థ్యాంక్ యూ.